ఇట్లా ఉంటే 3 నెలల పింఛన్ 3 నెలల రేషన్ బియ్యము ఒకటేసారి ఇవ్వబోతా ఉన్నారు సన్న బియ్యము. ఎందుకంటే ఇప్పుడు రాబోయేది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో గోదాముల నుంచి బియ్యం తరలించే క్రమంలో కావచ్చు, అక్కడ నిల్వ చేసే క్రమంలో కావచ్చు, గిడ్డంగుల్లో గోదాములలో ఉండే రేషన్ డీలర్ల ఇళ్లలో ఏర్పాటు చేసే అదంతా కూడా ఇబ్బంది ఉండొచ్చు అనే అవకాశంతో కేంద్రం ఇప్పటికే దానితో పాటు ఈసారి భారీ వర్షాలు వస్తాయి, వరదలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జనాలను బయటికి రాకుండా వీలైనంత వరకు వరదల ముప్పు నుంచి కాపాడుకునేలాగా చూసుకోవాలని చెప్పేసి కేంద్రం ఒక ప్రకటన చేసింది. ఏమని, ఈ వర్షాకాలానికి సరిపడా జూన్, జూలై, ఆగస్టు 3 నెలలకు సరిపడా రేషన్ ఏదైతే ఉందో ముందే ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్రాలకు ఒక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రీసెంట్గా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పథకము ప్రవేశపెట్టి అమలు చేస్తుందో ఆ దిశగా 3 నెలల సన్నబియ్యాన్ని ఈ వర్షాకాలం సీజన్ సంబంధించి ఆగస్టు వరకు సంబంధించి 3 నెలల సన్నబియ్యాన్ని ఒకటేసారి ఇచ్చేయాలి అని ఇప్పటికే సన్నబియ్యం లభ్యత ఎంత ఉంది, సరిపోతుందా, ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులకే సన్నబియ్యం 3 నెలల ఏమంటారు రేషన్ ఒకటేసారి ఇస్తే బియ్యం ఒకటేసారి సరిపోతాయి అని చెప్పేసి నిల్వలన్నీ కూడా చెక్ చేసుకున్నారు. జూన్ 1 నుంచి కూడా 3 నెలల కోట, 3 నెలలకు సంబంధించిన రేషన్ కోట ఒకటేసారి అందించబోతా ఉన్నారు. దాంతోపాటే గోధుమల చక్కెర కూడా ఇవ్వబోతా ఉన్నారు. మొత్తం 6 లక్షల టన్నుల బియ్యము దీనికి అవసరమైతే ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. ఆహార భద్రతా కార్డుల లబ్ధిదారులకు 3 నెలల రేషన్ జూన్లోనే ఇవ్వనున్నారు. రానున్న వర్షాకాలంలో వానలు వరదల కారణంగా ఆహార ధాన్య నిల్వ రవాణాలో ఇబ్బందులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. 3 నెలల రేషన్ కోటాను లబ్ధిదారులకు ఒకేసారి అందజేయాలని కేంద్ర ప్రభుత్వం ఆహార పంపిణీ ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో జూన్, జూలై, ఆగస్టు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని రాష్ట్రాల పౌర సరఫరా శాఖలు నిర్ణయం తీసుకుంది. ఇది జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు కూడా ఇచ్చారంటే సన్నబియ్యంతో పాటు గోధుమలు, చక్కెర 3 నెలల కోట పంపిణీ చేయాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ అయినాయి. 1 తారీఖు నుంచి ఇస్తారంటే ప్రస్తుతం అయితే రేషన్ కార్డు లబ్ధిదారుల సంఖ్య వాళ్ళ ప్రకారం 1.9 lakhs టన్నుల బియ్యాన్ని నెలకు పంపిణీ చేయాలి. దీన్ని కొత్త రేషన్ కార్డుల జారీ, కార్డులో కుటుంబంలోని అదనపు సభ్యులను పేర్లు చేర్చే ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి 3 నెలలు కలిపి మొత్తం 6 లక్షల టన్నుల సన్నబియ్యం అవసరమైతే ఈ మేరకు మండల స్థాయి స్టాక్ పాయింట్లకు అక్కడ సన్నబియ్యము, గోధుమలు, చక్కెర సప్లై చేసే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం అందుతుండగా 3 నెలలు కలిపి ఒక ఇంటికి 18 కిలోల బియ్యం, అంటే 5 ఉన్న వాళ్ళకు ఒక్కొక్క 18 కిలోల బియ్యము 3 నెలలు కలిపి ఒకటేసారి ఇవ్వబోతూ ఉన్నారు. బియ్యంతో పాటు గోధుమలు, చక్కెర కూడా ఈ సందర్భంగా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మండల కేంద్రాలకు సివిల్ సప్లై శాఖ సంబంధించిన గిడ్డంగులకి ఈ కోటాను పంపే ఏర్పాట్లలో ప్రభుత్వం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, ఇక ఇది ఇట్లా ఉంటే